అదే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అని మీకు ఎప్పుడు తెలిసింది? పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే పెళ్లి అంటే 10 మందికి చెప్తాం మనం. అంటే అంత చాయిస్ తను ఇవ్వలేదండి, ఇంత చాయిస్ తను ఇవ్వలేదు. తర్వాత గ్రాండ్ చేసుకున్నాము, ప్రజెంట్ టెంపుల్లో చేసుకున్నాము అన్నట్టు. అవునండి. మరి మీరు ఎలానే మీరు అంటే ఇప్పుడు ఒక అమ్మాయి మా పాప విషయంలో మేము నమ్ముతాం కదండి, బయట వాళ్ళు మా పాప విషయంలో నమ్మవలసి వస్తుంది. లావణ్య చెప్పిన దాన్ని బట్టి మీరు నమ్మారు? 100% ఆమె జెన్యున్ కాబట్టి నమ్ముతామండి. ఫ్రాడ్ అనేది ఉండదు కాబట్టి నమ్ముతామండి 100%. అయితే ఇప్పుడు ఆమెకు అబార్షన్ అయిపోయి ఇవన్నీ మీకు తెలుసా? ఆమెకి దెబ్బలు తగిలి తెలుసండి, ఇవన్నీ బయటికి ఎలా చెప్పుకుంటాం బ్రో, ఇవన్నీ చెప్పుకోలేము కదా. అది కొన్ని మనసులో పెట్టుకుంటాము. బట్ మా పాపకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళిద్దరిని కలపాలని మేము చూస్తున్నామండి. ఇంకా అలాంటివి తప్ప ఏం కామెంట్స్ లేవు. అంతేనండి, వాళ్ళిద్దరిని కలపాలి, మా పాపకు అన్యాయం జరిగింది, అదండి. ఇంకంతకడికి ఏం చెప్పాలి. ఇందాక చెప్తూ వియ్యంకుళ్ళు ఇద్దరు కూడా చాలా మర్యాద ఇచ్చి పుచ్చుకునే